మా ఫ్రెండ్‌కి ఒక ఇంటర్వ్యూ జరిగితే లాస్ట్‌లో ఒక క్వెషన్ అడిగారు. డూ యూ హావ్ ఎనీ క్వెషన్స్ అని. దానికి వాడు నో ఐ డోంట్ హావ్ ఎనీ క్వెషన్స్. థాంక్ యూ అని చెప్పాడు. సో, తర్వాత రిజల్ట్ ఏమైందంటే వాడు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదు. సో, ప్రతి ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఈ క్వెషన్ అడుగుతారు. డూ యూ హావ్ ఎనీ క్వెషన్స్ అని చెప్పి. అప్పుడు మీరు నో ఐ డోంట్ హావ్ ఎనీ క్వెషన్స్ అనకుండా ఇలా చెప్పండి. ఏదో క్వెషన్ అడగాలి. అలా అడిగితేనే మీ కంపెనీలో ఇంట్రెస్ట్ ఉందనుకుంటారు. మీరు ఏది చెప్పకపోతే మీకు అసలు ఇంట్రెస్ట్ లేదు, క్యూరియాసిటీ లేదనుకుంటారు. సో, మీరెలా ఆన్సర్ చేయొచ్చంటే దీన్ని ఫర్ ఏ ఫ్రెషర్ వాట్ ఆర్ యూ ఎక్స్‌పెక్టింగ్ ఫ్రమ్ ద కంపెనీ? ఒకటి. నెక్స్ట్ వాట్ ఈస్ యువర్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ద కంపెనీ? 2. ఇలాగా మీరు పాజిటివ్‌గా ఇలాంటి పాజిటివ్ క్వెషన్స్ అడిగితే మీ మీద మంచి ఎక్స్‌ప్రెషన్ ఉంటది. సో, ఖచ్చితంగా ఏదో క్వెషన్ అడగండి. అలాగే నెగెటివ్ క్వెషన్స్ అడగొద్దు. లైక్ నోటీస్ పీరియడ్ ఎంతుంటది? నైట్ ఎంతవరకు పని చేస్తారు? ఇలాంటి క్వెషన్స్ అడగొద్దు. పాజిటివ్ క్వెషన్స్ అడగండి. బట్ ఖచ్చితంగా ఏదో ఒక క్వెషన్ అడగండి. సో దట్ దే విల్ నో యూ ఆర్ క్యూరియస్ ఫర్ ద జాబ్. డోంట్ మిస్ ఇట్.